సో సో మొత్తానికి ప్యాషన్ సాధించావు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కసి కూడా ఉంటుంది. హ్మ్. సో ఆ కసి మనల్ని ముందరకు తీసుకెళ్తుందని నా ఫీల్. Casi, 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 casi. షూట్ స్టార్ట్ అయ్యిద్ది అనే టైంలో లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పే Hmm. మూమెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సినిమాలే లైఫ్ రమామా లైఫ్ అంతా సినిమా మావా సినిమా మావా సినిమా మావా. అదేంటంటే జాబ్ అనేది ఒక పార్ట్ టైం లాగా ఆలోచిస్తాను నేను. బేసిక్గా ఏంటంటే కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని కొన్ని రోజులు ఒక పూట గడపడానికి జాబ్ అనేది. Hmm. బట్ కెరీర్ ఏంటంటే మన లైఫ్, అది మన లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. సో నేను ఎట్లా అనుకుంటా అంటే, ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా లేదంటే స్టడీస్ కంటిన్యూ చేస్తావా? లేదు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేయాలా, స్టడీస్ తోటి కంటిన్యూ Continue చేస్తాను. ఎందుకు ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ అనే ఆలోచన వచ్చింది? మంచి జాబ్ చేసుకోవచ్చు కదా. బాగుంది, కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. Yeah. సో ఎప్పుడు రిలీజ్ అనుకోవచ్చు? ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ Hmm. తెలియదు. ఒక ఓషన్ అనేది మూవీ అయితే దాంట్లో ఎడిటింగ్ అనేది ఒక తిమ్మింగలం అని నమ్ముతాను. డిఐలో నేను పడిన స్ట్రగుల్ ఏంటంటే, బేసిక్గా షూటింగ్ టైంలో సో మా ఫాదర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఇదివరకు అయితే ఖాళీగా ఉండే టైంలో అద్దంలో చూసుకొని మేకప్ లాంటి ఈ పౌడర్లు కొట్టుకుంటూ ఉండేవాడు మొహానికి. కనీసం ఇప్పుడు నీకు జుట్టు దూకునే టైం కూడా లేదురా, ఆ జుట్టు చూసే అట్లా అయిపోయింది అన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈరోజు నాతో పాటు ఒక యంగ్స్టర్ ఉన్నారు. చాలా పెద్ద గోల్స్ అన్నమాట. అంటే చాలా మందికి ఉంటుంది చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి అన్నట్టు. కానీ తనకైతే ఒక మంచి డైరెక్టర్ అవ్వాలనో లేదంటే ఒక రైటర్ అవ్వాలనో ఇంకా ఇలాంటి గొప్ప ఆలోచనలతో మన ముందుకు వచ్చాడనమాట. సో ఒక షార్ట్ ఫిలిం తీసి తనే డైరెక్టర్గా, తనే స్క్రీన్ ప్లే, ఎడిటర్, ఇలా చాలా రకాలుగా అన్ని ఆర్ట్స్లో ఒక తన పార్ట్ అనేది చూపిస్తూ ఇక్కడ మన ముందు ఉన్నారు. ఒక షార్ట్ ఫిలిం తీశాడు. ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాము ఏంటి అనేది. హాయ్. హలో. విఠోబా, ఇంట్రో చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు నీ మైండ్ లో ఉన్నాయి. అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? అంటే చదువుకుంటున్నావా లేకపోతే ఇట్లాగే ఫిలిం ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్నావా? ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాం. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ. అండ్ గుజరాత్లో చదువుతున్నా ఇప్పుడు నేను. అండ్ బేసికల్లీ ఏంటంటే, కెరియర్ని ఫిలిం మేకింగ్గా తీసుకున్నా, జాబ్ని హాబీగా తీసుకున్నా. బేసిక్గా ఇది బయట రివర్స్లో ఉంటుంది. అదేంటంటే జాబ్ అనేది ఒక పార్ట్ టైం లాగా ఆలోచిస్తాను నేను. బేసిక్గా ఏంటంటే కొన్ని రోజులు డబ్బులు సంపాదించుకొని ఒక పూట గడపడానికి జాబ్ అనేది. బట్ కెరీర్ ఏంటంటే మన లైఫ్, అది మన లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. సో నేను ఎట్లా అనుకుంటా అంటే, ఇప్పుడు మనం ఏదైతే మన లైఫ్ కెరియర్ని చూస్ చేసుకున్నామో, సో బేసిక్గా ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మన బ్రతకడానికి ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. సో ఇన్ని రోజులు ఏం చేసామంటే, ఎస్ ఫిలిం మేకింగ్ అనేది నేను కెరియర్గా తీసుకున్నాను నేను చెప్తాను. ఓకే. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేసావా లేదంటే స్టడీస్ కంటిన్యూ చేస్తావా? లేదు ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేయాలా, స్టడీస్ తోటి కంటిన్యూ చేస్తాను. ఎందుకు ఇలాంటి ఫిలిం మేకింగ్ అనే ఆలోచన వచ్చింది? మంచి జాబ్ చేసుకోవచ్చు కదా. లేదు బేసిక్గా ఏదో ఒక కొత్తగా ట్రై చేద్దాం, యూనిక్గా ఉండాలి. సో మన లైఫ్ స్టైల్, స్టోరీ రైటింగ్ అనేది నాకు ఇంట్రెస్ట్ అండి. ఓకే. బేసిక్గా ఎట్లా అంటే, స్టోరీ రైటింగ్ ఒక ఆర్ట్ టైప్ లో ఉంటది. అది ఎట్లా అంటే దాంట్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది, తెలియని మ్యాజిక్. అందరికీ కూడా రాదు అది. యా, అందరికీ రాదు. సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యా. ఓల్డర్ జనరేషన్కి వెళ్తే స్టోరీ మేకింగ్, టెల్లింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక గుహల్లో డ్రాయింగ్స్ కానీ లేదంటే చెక్కడం కానీ ఈ టైప్లో ఉండేది స్టోరీ టెల్లింగ్. అండ్ జనరేషన్ కొద్ది మారే కొద్దీ తోలుబొమ్మలాట లేదంటే డ్రామా, స్కిట్స్. సో ఇంకా జనరేషన్ మారిన కొద్దీ డిజిటల్ వరల్డ్లోకి వచ్చింది. ఇప్పుడు 3D అని స్క్రీన్ మీద ఒక విజువల్, టెక్నాలజీ మారిన కొద్దీ. సో బేసిక్గా ఏంటంటే, నాకు ఈ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్ అనేది సేమ్ టైప్లో ఉంటుంది, బట్ మనం చూసే విజన్ అనేది మారిపోతుంది. సో ఫ్యూచర్లో కూడా ఇది ఎట్లా ఉండొచ్చు అంటే, బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ తీసుకుంటే, మనం ఫ్యూచర్లో టెక్నాలజీ మారిన కొద్దీ మనం అవతార్ వరల్డ్లోకి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు తీసుకెళ్తారేమో అట్లా. బేసిక్ మనకు తెలియదు కదా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. సో ఆ మ్యాజిక్లోకి నేను ఎంటర్ అయిపోయాను. సో దట్స్ ఆల్. సో ఇంత చిన్న ఏజ్ లో అంటే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నావు. ఈ టైంలో అయితే అసలు ఏం ఆలోచిస్తున్నాయో మాకైతే అసలు తెలీదు, ఏం చదువుతున్నామో కూడా అంత ఐడియా లేదు. కానీ నువ్వైతే ఒక మంచి ప్యాషనేట్ గా ఉన్నావు. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా
ఫిలిం సైడ్ ఉన్నారా లేదంటే నువ్వేనా? లేదు ఫస్ట్ టైం నేను ఒక్కడినే. ఒక్కడే. ఆ, ఓకే. ఒక్కడినే ఉన్నాను. యూనిక్ గా ఆలోచించావు అయితే. బేసిక్గా రిలేటివ్స్ అంటుంటారు ఎందుకురా నీకు మ్మ్. ఇవన్నీ, మంచి జాబ్ చేసుకోక చదువుకో అని. బట్ చెప్పేవాళ్ళు ఎన్నన్నా చెప్తారు, మ్మ్. మన లైఫ్ స్టైల్ మంది కదా, మనకి నచ్చిన పని చేయాలని మ్మ్. చెప్పేసి నా తాపత్రయం. ఓకే. మరి పేరెంట్స్ మీకు సపోర్ట్ అయినా లేదంటే వద్దు అని చెప్పారా? లేదు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మ్మ్. అసలు దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఓకే. మంచి సపోర్ట్ అయితే. యా, మంచి సో బేస్ ఇప్పుడు ఇచ్చారు. ఏంటి షార్ట్ ఫిలిం తీసావా లేకపోతే ఏంటి వెబ్ సిరీసా మూవీనా? లేదు షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిలిం. షార్ట్ ఓకే. ఫిలిం. నేమ్ వచ్చేసి చతుర్వేద పురుషార్థ. బేసిక్గా దాని మీనింగ్ ఏంటంటే చతుర్వేద పురుషార్థ ఈస్ నథింగ్ బట్ సాంస్క్రిట్ వర్డ్. ఓకే. సో అదేంటంటే చతుర్ అంటే 4, విద అంటే విధాలు, పురుష్ అంటే మెన్. దెర్ ఇస్ నో ఫీమేల్ లీడ్ ఇన్ దిస్ షార్ట్ ఫిలిం. ఓకే. అందరూ ఫీమేల్ ఉండరు ఇంకా. ఫీమేల్ ఉన్నారు, మొత్తం Okay. అంతా మెన్ క్యారెక్టర్స్ తోటే మూవీ స్టార్ట్ అయింది. ఓకే. సో అర్థ అంటే వాళ్ళు చేసే పనికి అర్థం ఏంటి. సో బేసిక్గా మేము ఒక టైటిల్ అనుకుంటున్నప్పుడు ఈ చతుర్వేద పురుషార్థ అనేది ఈ వర్డ్ నాకు తగిలింది. సో దీన్నే ఎందుకు టైటిల్ గా పెట్టకూడదు అని చెప్పేసి పర్ఫెక్ట్ గా సింక్ అయింది కూడా మా కాన్సెప్ట్ కి కానీ మా థీమ్ కి Okay. కానీ. సో ఇంకా అట్లా మేము చతుర్వేద పురుషార్థ అనే టైటిల్ పెట్టేసాం. ఓకే. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ కి కాన్సెప్ట్ ఏదైనా చెప్తావా లేదంటే రిలీజ్ తర్వాత తెలుసుకోవాలా? బేసిక్గా కాన్సెప్ట్ చెప్పాలంటే ప్రతి మనిషికి కానీ ఒక లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉంటాయి మేడం. సో దానికి ఏంటంటే ఒక హెచ్చరిక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే హైవే మీద వెళ్తున్నాం అనుకోండి, స్పీడ్ లిమిట్ ఎంత అని మనకు చూపిస్తుంది. సో అది ఏంటంటే ఒక హెచ్చరిక. సో అట్లా ఏంటంటే నా షార్ట్ ఫిల్మ్ కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. సో వాటిని దాటి వెళ్తే వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటి అట్లా ఉంటాయి అని చెప్పేసి అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది. బాగుంది కాన్సెప్ట్ అయితే, కొత్తగా ఉంది. Yeah. సో ఎప్పుడు రిలీజ్ అనుకోవచ్చు? ఏప్రిల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ తెలియదు ఎంతవరకు. ఓకే. మొత్తం అయిపోయిందా? అంటే పూర్తిగా మ్యూజిక్ కావచ్చు లేదంటే ఎడిటింగ్ ఈ పార్ట్ అంతా అయిపోయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది. ఫిల్మ్ మేకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఓకే. సో ఏంటి ఇంకా నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఫ్యూచర్ లో ఇట్లాగే కంటిన్యూ చేస్తా అని చెప్పావు కదా. అండ్ ఇందులో చూసుకుంటే స్పెషల్ గా చెప్పాల్సింది ఎడిటింగ్ నువ్వే చేసా అంటున్నావు, ఆ స్క్రీన్ ప్లే నువ్వే అని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ డైరెక్షన్, అంటే ఇంకేదైనా ఉన్నాయా? కాస్ట్యూమ్ డిజైనర్ నేనే, ప్రొడక్షన్ మేనేజర్ నేనే. ఓకే. అన్ని ఆర్ట్స్ లో వేలు పెట్టేసాం అనమాట. సో ఇది అందరికి పాసిబుల్ అవ్వదు. సో ఎలా మేనేజ్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పాలంటే నా విషయానికి వచ్చేసరికి నా దగ్గర అంత టీం లేదు. సో అన్ని క్రాఫ్ట్స్ కవర్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ లీడ్ నేనే. ఇంకా యాజ్ ఎ డైరెక్టర్ గా ఆ లీడ్ తీసుకోవాల్సింది నేనే. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఎడిటింగ్ కూడా చేస్తా. బేసిక్గా అది ఏ ప్లాట్ఫామ్ అనేది మనకు అనవసరం, చెక్కాలి కానీ ఎడిటింగ్ అంటే బేసిక్గా ఏదన్నా ఒకటే. నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు ఒక ఓషన్ అనేది మూవీ అయితే దాంట్లో ఎడిటింగ్ అనేది ఒక తిమ్మింగలం అని నమ్ముతాను. ఇట్స్ అ హ్యూజ్ థింగ్. సో అదేంటంటే ఎడిటింగ్ డిఐలో నేను పడిన స్ట్రగుల్ ఏంటంటే బేసిక్గా షూటింగ్ టైంలో మా దగ్గర ఇన్ని లైటింగ్స్ లేవు, ఓన్లీ 2 LCs ఉన్నాయి. 2 LCs తోటి మొత్తం మేనేజ్ చేసాం షార్ట్ ఫిల్మ్ మొత్తం. సో ఆ షార్ట్ మారే కొద్దీ కెమెరా యాంగిల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ కెమెరా యాంగిల్స్ చేంజ్ అయినప్పుడు లైటింగ్ మారిపోద్ది. సో మా దగ్గర ఉన్న 2 LCs. సో ఆ 2 LCs ని మేనేజ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఎడిటింగ్ ప్రాసెస్ లోకి వచ్చేపాటికి డిఐ కష్టమైంది నాకు. సో ఎందుకంటే ఇంతకు ముందర సీన్ లో ఉండే లైటింగ్ నెక్స్ట్ సీన్ కి మారిపోతే ఆడియన్స్ లో చూసే వాళ్ళకి అంత అట్రాక్టివ్ గా ఉండదు. సో అక్కడ డిఏ. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా కానీ ప్రీ ప్రొడక్షన్ లో చూసుకోవడం చాలా బెటర్ పోస్ట్ ప్రొడక్షన్ కంటే. సో దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. ఓకే. సో ఈ పార్ట్ లో నీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? అంటే ఓకే, స్టార్ట్ చేయడము ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేసి కంప్లీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నావు నువ్వు? యాక్చువల్లీ నా స్టోరీ షూటింగ్ 16th May స్టార్ట్ అయింది. బట్ నా లైఫ్లో ఏంటంటే నా మూవీ కాస్టింగ్ కాల్ జరుగుతున్నప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో అది ఎట్లా అంటే కాస్టింగ్ కాల్కి నేను ఒక మంచి ఛానల్ చూసి అప్లోడ్ చేసా పోస్ట్ కాస్టింగ్ కాల్కి. సో హోల్ ఇండియా నుంచి చాలా మంది ప్రొఫైల్స్ వచ్చాయి నాకు. సో వాటిల్లో మనకి కావాల్సిన లాంగ్వేజ్ నుంచి కానీ మనకి కావాల్సిన క్యారెక్టరైజేషన్ నుంచి కానీ మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. సో బేసిక్గా అట్లా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి కాల్స్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇది మా స్టోరీ. యాక్చువల్గా ఇప్పుడు నేను తీసిన స్టోరీ వేరు, అప్పుడు వాళ్ళకి చెప్పిన స్టోరీ వేరు. ఓకే. సో అట్లా కాల్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి వాళ్ళకి కొంతమంది డేట్స్ ఖాళీ లేవన్నారు, కొంతమంది ఏమన్నారంటే
బేసిక్గా అడిగారు నా Hmm. స్టోరీ ఫార్మాట్ అంతా కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత ఓకే ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్ అండ్ ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్లో ఒక మంచి యాక్టర్ తను ఏమన్నాడంటే షార్ట్ ఫిలిమ్స్ అనేది అంటే ఫిలిం ఈ క్రాఫ్ట్ అనేది అందరికీ వచ్చేది కాదు బ్రో, బేసిక్గా నీకేం తెలియదు దీని గురించి. ఎస్ తను చెప్పింది కరెక్ట్, ఆ టైంలో నాకేం తెలియదు, ఇంకా నేర్చుకుంటా, ఇంకా లెర్నింగ్ స్టేజ్ అనమాట. నేను ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళా అంత ఒక్క ఏదో నార్మల్ లెవెల్లో ఉండేది. సో బేసిక్గా నీకేం తెలియదు దీని గురించి, ఎందుకు వచ్చేస్తారు ఫిలిం మేకింగ్లోకి? సో ఇంకా వేరే పని ఏం లేదా, మీరు ఎందుకు ఇట్లా కాలేజ్ చదువుకుంటున్నారు, ఆ కాలేజ్లో సెట్ కాకుండా ఎందుకు వీటిలోకి వస్తారు, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు? ఇంకా హీ యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దమ్. ఓకే. సో అప్పుడు ఒక్క సెకండ్ నాకు అర్థం కాలే ఏం చేయాలని చెప్పేసి. అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఓకే ఫిలిం మేకింగ్ అంటే ఎట్లానే ఉంటుంది, ఆ మనుషులు ఎట్లా మాట్లాడతారేమో అని చెప్పేసి అప్పుడు అర్థమైంది నాకు. ఓకే. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఒక 1 వీక్ బ్రేక్ తీసేసుకున్నాను. 1 వీక్ బ్రేక్ తీసుకుని అసలు ఏంటి ఫిలిం మేకింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉండే లోతు ఏంటి, ఎత్తుకు పై ఎత్తులు ఎట్లా వేయాలి, మనుషులతో ఎట్లా మాట్లాడాలి, సో ఇదంతా నేర్చుకోవడం స్టార్ట్ చేసి తెలుసుకున్నాను. సో ఈ ప్రాసెస్ లో చాలా బాధపడ్డావు అయితే? ఇట్స్ కామన్ థింగ్. ఓకే. సో నీ ఫేస్ లోనే తెలుస్తుంది అది. అంటే ఎట్లా ఇప్పుడు ఒక మాటలు అన్నారు, దాన్ని తీసుకోవడం చాలా కష్టం. ఇంకొంతమంది అది తీసుకొని కసిగా వర్క్ చేస్తారు. నువ్వు ఏ టైప్ ఇందులో? ఖచ్చితంగా కసిగా వర్క్ చేసి. ఓకే. సో ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కసి కూడా ఉంటుంది. సో ఆ కసి మనల్ని ముందరకు తీసుకెళ్తుంది అన్న ఫీలింగ్. ఈ ప్రాసెస్ లో అంటే ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లో ఇప్పుడు వర్క్ చేసావు కదా, ఎవరైతే యాక్ట్ చేశారో తన గురించి ఏం చెప్తావు? అంటే ఇంతకు ముందు మాటలు ఇలా అన్నారు అని చెప్పారు, బట్ ఇప్పుడు యాక్ట్ చేసిన అతను నీకు ఎలా సపోర్ట్ చేశాడు? బేసిక్ గా నేను కాస్టింగ్ వల్ల నేను చెప్పింది ఏంటంటే ఎవరికి రెమ్యూనరేషన్ ఇవ్వను, మీకు స్టోరీ నచ్చితేనే రండి, ఇక్కడ లివింగ్ కాస్ట్ ఫుడ్ కాస్ట్ అంతా నేను చూసుకుంటాను, మీకు స్టోరీ నచ్చితేనే రండి, నేను రెమ్యూనరేషన్ ఇవ్వనని చెప్పేసి. సో వాళ్ళల్లో కొంతమంది నా స్టోరీ నచ్చి రెమ్యూనరేషన్ కూడా ఒప్పుకోకుండా వచ్చి స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో బేసిక్ ఇప్పుడు చెప్పాలంటే అర్జున్ ఈజ్ వినయ్ షణ్ముఖ్ టీమ్ మెంబర్. ఓకే. సో అర్జున్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ తను ప్లే చేశాడు నా మూవీలో. లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తనే చూసుకున్నాడు. ఓకే. వినయ్ షణ్ముఖ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తారు. డిఓపి డైరెక్టర్ గా. ఓకే. ఓకే. సో వాళ్ళ టీమ్ మెంబర్ అర్జున్ అని అతను. సో లైటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తనే చూసుకున్నాడు. అండ్ సాయి బన్నీ నా అసిస్టెంట్ డైరెక్టర్ శివ. సో శివ ఏంటంటే అసలు వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వాడు లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్ ఎంతలో వస్తుందని నేను చెప్పలేను, ఎందుకంటే బేసిక్గా ఆ టైంలో నాకు అంతగా తెలియదు. సో ఫార్వర్డ్ స్టెప్స్ అని తనే తీసుకున్నాడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి. అండ్ రాయ్, దాంతోపాటు శ్రీనివాస్ అని వెన్ యూ వాచ్ మై గ్లిమ్స్ యూ కెన్ ఫైండ్ హిట్. ఎట్లా అంటే అతను ఒక ఆర్ఎంపీ డాక్టర్ విలేజ్ లో. తను చాలా మంచి కళాకారుడు. హీ కెన్ రైట్ స్టోరీస్, హీ కెన్ రైట్ లిరిసిస్ట్, లైక్ తను లిరిక్స్ రాస్తాడు, అట్లానే యాక్టింగ్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు, ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మర్ అని చెప్తాను. అట్లానే ప్రసన్న అని చెప్పేసి ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ దీంట్లో భద్ర క్యారెక్టర్ యాక్ట్ చేసిన అయ్యప్ప జిమ్ ట్రైనర్. బేసిక్గా తన లుక్ చూసి నేను సెలెక్ట్ చేశా. ఐ డోంట్ నో హీ విల్ యాక్ట్ ఆర్ నాట్, బట్ తన లుక్ నాకు నచ్చింది. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి వన్ టేక్. అయ్యప్ప అని అతను భద్ర క్యారెక్టర్ మీరు చూసిన షార్ట్ ఫిల్మ్ లో చూస్తే తను చేసిన షార్ట్స్ అన్ని కూడా వన్ టేక్ లో చేసింది. ఓకే. ఎన్ని రోజులు షూట్ చేశారు? 10 days, 10 nights. Only 10 nights? Nights, only night time story. ఓకే. సో ఈ మధ్యలోనే మేనేజ్ చేసేసారు. నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. చాలా వరకు మనకి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తాం, అందులోనే టైం ఎక్కువ గడిచిపోతూ ఉంటుంది. అండ్ స్టార్ట్ చేసినాక అయ్యో ఎలా అన్ని రిసోర్సెస్ లేవే అన్నట్టు బాధపడతాం, దానికి టైం వేస్ట్ అవుతుంది. సో 10 days అని అంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పాలి. బేసిక్గా మాకు అంత టైం లేదండి, వాళ్ళకి వేరే డేట్స్ ఉన్నాయి, నేను కాలేజ్కి వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ టైంలో ఏంటంటే మాకు హాలిడేస్ ఇచ్చారు. సో ప్రీ ప్రొడక్షన్ మొత్తం హాలిడేస్ కి ముందరే నేను ప్లాన్ చేసుకుని ఎట్లన్నా కానీ హాలిడేస్ లో షూట్ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడికి వచ్చేసరికి మా దగ్గర కరెక్ట్ రిసోర్సెస్ లేవు, అండ్ కరెక్ట్ యాక్టర్స్ కూడా మాకు లిమిటెడ్ గా ఉన్నారు. సో
ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే వేరే వాళ్ళని తీసుకురావడానికి కూడా మా దగ్గర ఆ టైంలో ఛాన్స్ లేదు. ఓకే. సో ఉన్న వాళ్ళతోటి మేనేజ్ చేసుకుంటారు. ఇంకా మీకు చెప్పాలంటే మా దగ్గర ఒక క్యారెక్టర్ లేదు. మాట్లాడారు కానీ వాళ్ళు సడన్ గా హ్యాండ్ ఇచ్చేసారు. సో అప్పుడు ఏం చేయాలో తెలియక నా ఫ్రెండ్ ఒకటి నా దగ్గర ఉన్నాడు, యాక్చువల్ గా నాకు సపోర్టర్ అనమాట. ఓకే. సో తననే పెట్టి నేను ఒక రోల్ ఇచ్చేసాను. ఇచ్చేసారు. అంటే అందులోనే మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది బాగా తెలుసుకున్నాం. ఇంకా మరి వేరే ఆప్షన్ లేదు కదా అక్కడ మనకి. సో ఇంకా అందుకని చెప్పేసి తనకే ఇచ్చేసాను. ఎక్కడ ఏ ప్లేస్ లో షూట్ చేశారు? విలేజ్ లోనే షూట్. విలేజ్ లో. ఏ ఊరు అడగడం మర్చిపోయా అసలు. ఎక్కడ నుంచి? తణుకు నుంచి. తణుకు పక్కన విలేజ్ వేల్పూర్ అని. సో అక్కడే షూట్ చేసాం. ఒక సెట్ వేసి షూట్ చేసాం. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ హోమ్ మేకర్, ఫాదర్ ఫార్మర్. ఓకే. సో దట్స్. సో అమ్మ అంటే సపోర్టే, కానీ నాన్న అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటారు కదా. కెరీర్ ఏమైపోతుందో, ఈ వేలో వెళ్తే అందరు సక్సెస్ అవుతారో లేదో అని ఆలోచిస్తుంటారు. సో మరి నాన్న రెస్పాన్స్ ఏంటి షూట్ చేసే టైంలో కావచ్చు? నా లైఫ్ లోకి వచ్చేసరికి రోల్ రివర్స్ అయింది. బేసిక్ డాడీ ఫుల్ సపోర్ట్ ఉంటారు, మదర్ ఆలోచిస్తారు ఏంటి వీడు ఎట్లా వెళ్తున్నాడు, కరెక్టా కాదు అని చెప్పేసి. యాక్చువల్గా డాడీ కూడా ఎట్లా అంటే రోజు నైట్ ప్రతి నైట్ వచ్చి ఉండేవాళ్ళు. మేము షూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఉండేవారు సెట్ లోనే. సో మార్నింగ్ వెళ్ళి పడుకునేవారు మాతో పాటు వచ్చేసి. సో ఇదన్నిటిలో ఒక పార్ట్ అయితే మా డాడీ నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు, అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. అదేంటంటే ఒకరోజు నైట్ 5th నైట్ అనుకుంటా, షూట్ కంప్లీట్ చేసేసి వచ్చి ఇంటికి వచ్చా. 5th or 6th డే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఇంటికి వచ్చేసిన తర్వాత కూర్చొని తింటున్నాం, అప్పుడే టిఫిన్ చేస్తున్నాం అన్నమాట. సో మా ఫాదర్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, అరే నువ్వు ఇదివరకు అయితే ఖాళీగా ఉండే టైంలో అద్దంలో చూసుకొని మేకప్ లాంటి ఈ పౌడర్లు కొట్టుకుంటూ ఉండేవాడు మొహానికి, కనీసం ఇప్పుడు నీకు జుట్టు దూకునే టైం కూడా లేదురా, ఆ జుట్టు చూసే అట్లా అయిపోయింది అన్నారు. సో ఆ రోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే వర్క్ అంతా నాకు నచ్చినట్టు జరుగుతుంది, నేను అనుకున్నట్టు చేస్తున్నా. బేసిక్గా ఎవరన్నా మీరు చూసినట్టయితే వాళ్ళ బాడీని కేర్ తీసుకోరు, సో ఫోకస్ మొత్తం వర్క్ వైపు ఉంటుంది. సో ఆ రోజు నేను డిసైడ్ అయ్యా, ఓకే మన ఫోకస్ మొత్తం వర్క్ మీద ఉన్నదని చెప్పేసి డిసైడ్ అయ్యా. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. రియలైజ్ అయ్యావైతే ఓకే నేను కూడా చేయగలను అన్నట్టు. ఓకే. సో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని అనుకోవచ్చు? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నా ఫస్ట్ డే ది డైరెక్టర్స్ అందరికీ నచ్చే మూమెంట్ ఏంటంటే, అంతా సెట్ అయిన తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు ఓకే షూట్ స్టార్ట్ అయ్యిద్ది అనే టైంలో లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్పే మూమెంట్ ఉండదు కదా, దట్ ఈస్ బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంతేనా? సో ఈ పార్ట్ లో స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే కాన్సంట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, దాన్ని ఎలా మేనేజ్ చేసావు? బేసిక్ గా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు రోజు 24 hours ఉంటే నా స్లీప్ టైం 4 hours, మిగతా 20 hours నేను వర్క్ చేస్తాను. దానికి తోడు ఏంటంటే ఇంటర్న్షిప్ చేస్తాను. ఇంటర్న్షిప్ ఎందుకు చేస్తున్నానంటే మా మదర్కి ప్రామిస్ చేశాను. బేసిక్గా ఒకనొకప్పుడు నేను కాలేజ్ ఫీజు కట్టాలి, సో అప్రాక్సిమేట్లీ 3 lakhs అవుద్ది ఇయర్కి. అది కాకుండా షార్ట్ ఫిల్మ్ అంటే వేరే ఖర్చులు ఉంటాయి, ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి. సో బేసిక్గా ఏంటంటే మదర్ని అడగడం అంత, ఇంట్లో వాళ్ళని నాకు అడగడం అంత కరెక్ట్ కాదనిపించింది. సో అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, లేదు మనకి ఇన్కమ్ సోర్స్ ఏదో ఒక విధంగా ఉండాలి అని చెప్పేసి ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను. సో మార్నింగ్ 6కి ఇంటర్న్షిప్ స్టార్ట్ అవుతుంది నాకు, ఈవినింగ్ 4:45 ఎండ్ అవుతుంది. మళ్ళీ రాగానే షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్, ఎడిటింగ్ ప్రాసెస్లో కూర్చుంటా. ఎర్లీ మార్నింగ్ 2 వరకు చేస్తా, మళ్ళీ సేమ్ రొటీన్ 6కి లెగుస్తా. సో ఇట్లా మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోయిందో. సో అట్లా 1 month చేసా. 1 monthలో బాడీ చేంజెస్ చాలా చూసా. స్లీప్ సైకిల్ మారిపోయింది, డైజెస్టివ్ సిస్టమ్ మారిపోయింది. సో ఇది ఇట్లానే కంటిన్యూ అయితే ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇంటర్న్షిప్ రిజైన్ చేసేసాను. ఇంటర్న్షిప్ రిజైన్ చేసేసి ఇంకా దీంతో పాటే కూర్చున్నాను. ఓకే. సో ఇది స్టడీస్. యా. ఓకే. సో చాలా కష్టపడుతున్నావు, మంచిగా సక్సెస్ అవ్వాలి. అండ్ ఇందులో సాంగ్స్ ఏమైనా ఉంటాయా? నో సాంగ్స్ ఏముండవు. లేదు, సాంగ్స్ పెడదామన్నా కూడా సెట్ కావు దీనికి. ఓకే, ఓన్లీ స్టోరీ బేస్డ్. యా, స్టోరీ బేస్డ్, క్యారెక్టర్స్ బేస్డ్. సో ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? యా, యాక్చువల్గా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం, అంటే ఓటీటీస్కి ప్లాన్ చేస్తున్నాం. ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి గో. ఒకవేళ అది అవ్వకపోతే ఏదైనా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ చూసి రిలీజ్ చేస్తాను. ఓకే. అట్లా ఎవరినైనా అప్రోచ్ అయ్యావా? అంటే రిలీజ్కి ముందే అనుకుంటాం కదా, ఇక్కడ చేయాలి, అక్కడ చేస్తే బాగుంటుంది, రీచ్ వస్తుంది అని. అంటే చాయ్ బిస్కెట్ని అప్రోచ్ అయ్యాం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ ఒకసారి ఫుల్ లెంత్ చూస్తామన్నారు. అప్పటికి ఇంకా వాళ్ళు అడిగిన టైంకి ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉంది. ఓకే.
సో వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పి ఎంత డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 45 minutes. 45 minutes. 45 minutes లోనే నువ్వు కంప్లీట్ చేసేసావు మొత్తం. ఓకే. బేసిక్గా ఇట్స్ ఏంటంటే అదొక మూవీ లెంత్ స్టోరీ. మూవీ లెంత్ స్టోరీని నేను కుదించి షార్ట్ ఫిల్మ్ లోకి తీసుకొచ్చా. ఓకే. సో ప్రొడ్యూసర్ విషయానికి వస్తే నేను ఏం చెప్తా అయితే బేసిక్ గా ప్రొడ్యూసర్ స్టోరీ అడగలను. నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా, సో ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే సరే నేను ఖర్చుని పెట్టుకుంటా, స్టోరీ నాకేం అవసరం లేదు, నువ్వు తీయి నేను చూసుకుంటా ఏమన్నా అవుతాను. ప్రొడ్యూసర్ ఏంటంటే మా సీనియర్ అన్నమాట, 4th year చదువుతున్నాడు. మొత్తం అంతా మా టీమే. సో ఇంకా ఫ్రెండ్స్ తోటే అయిన షార్ట్ ఫిల్మ్ ఇది, ఇంకా నేర్చుకుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. అయితే ఒక్కనొక టైంలో వచ్చేసరికి తను కూడా చాలా కష్టపడ్డాడు ప్రొడ్యూసర్. తనకు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉన్నది, ట్రేడింగ్ చేస్తున్నాడు. బేసిక్ గా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, దేంట్లో ఖర్చు పెడుతున్నావు ఒక్క క్వశ్చన్ అడగలన్నా. సెట్ స్టార్ట్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్ చేయించుకున్నాడు అంతే. అంటే ఫర్దర్ గా ఏదైనా ఫిలిమ్స్ రిలీజ్ అయినా కూడా డబ్బులు నేను పెట్టుకుంటాను. సో నాలో ఏం చూసాడో తెలియదు కానీ ఆ కాన్ఫిడెన్స్ తనలో ఉన్నది. సో బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నా గురించి నేను తీయకపోయినా కూడా నన్ను నమ్ముకుని ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళ గురించి అయినా నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఒక కాన్సెప్ట్. సో ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే ఎక్కువ అయిందా తక్కువ అయిందా? అబ్సల్యూట్లీ ఎక్కువ అయ్యింది. ఓకే. జనరల్ గా జరిగేది. సో అప్రాక్స్ 2,50,000 అయింది. ఓకే. మరి అంత వర్త్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మీకు చూసాక తెలుస్తుంది అది. అంతేనా? మీరు ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ రిలీజ్ అవ్వబోయే ట్రైలర్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు దేనికి ఖర్చు పెట్టారు. 2,50,000 దేనికి ఖర్చు అయిందని చెప్పేసి మీకు చూస్తే అర్థమైపోయింది. ఓకే. సో రిలీజ్ చేయడము ఇప్పుడు చాలా పెద్ద విషయం. అంటే దాన్ని ప్రమోషన్ చేసుకోవడము, ప్రమోషన్ చేసుకుంటేనే ఈ జనరేషన్ లో అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అంత రీచ్ అవ్వగలుగుతాం. సో ఏమైనా ప్లాన్ చేసుకున్నావా? అంటే ఎలా ప్రమోషన్ చేయాలి, ఎట్లా జనాలకి దాన్ని తీసుకెళ్ళాలి అని చెప్పేసి? బేసిక్ గా ఇప్పటి వరకు అయితే ఏం ప్లాన్ చేయలేదు నేను. ఫర్దర్ గా అట్లా అంటే కొన్ని పేజెస్ ఉంటాయి అన్నమాట. సో పేజెస్ లో పోస్ట్ చేయించడం కొన్ని తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ఇట్లా. డిఓపి మ్యారియో చాలా కష్టపడ్డాడు. అట్లా ఏంటంటే రోజు అప్ అండ్ డౌన్ వేయాలి, 60 kilometers అప్ అండ్ డౌన్. సో బేసిక్ గా నైట్ టైం 6 o'clock వస్తాడు, ఇంట్లోనే డిన్నర్ చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ వెళ్తాడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటాడంటే పడుకోడు, వేరే షూట్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. సో బేసిక్ గా మ్యారియో కూడా చాలా కష్టపడ్డాడు. యానిమేషన్ గురించి ఏమైనా చెప్తావా? అంటే ఈ దీంట్లో ఏమైనా యూజ్ చేసావా? 2D యానిమేషన్ యూజ్ చేసాం అండ్ 3D యానిమేషన్ యూజ్ చేసాం. సో 2D యానిమేషన్ కి బేసిక్ గా నరేష్ అన్నని అప్రోచ్ అయ్యాం. ఈజ్ ఫ్యాంటాస్టిక్ యానిమేటర్, డిజిటల్ ఆర్టిస్ట్ అని చెప్తా. అండ్ 3D యానిమేషన్ కి వచ్చేసరికి జగదీష్ అన్న అని చెప్పేసి తను కూడా మా టీం మెంబర్, అక్కడే మా సీనియర్. సో ఇంకా తను లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాడు. హీఈస్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ 3D యానిమేటర్ అని చెప్తా. బేసిక్గా ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నుంచి తనకు మంచి ఛాన్సెస్ వస్తాయని చెప్తాను. ఓకే. ఇంత కష్టపడుతున్నావు అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. అన్ని స్టడీస్ని, ఈ ఫిలిం మేకింగ్ ఆ ప్యాషన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని మంచి సక్సెస్ అవ్వాలి లైఫ్లో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.